ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ, అసలు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా కానీ, ముఖ్యంగా అమరావతి రైతులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో రాజధాని అమరావతిలో పెడుతున్నామని కానీ, అసలు ఎక్కడైనా కానీ రాజధాని గురించి మీరు ఏం చేద్దామని చెప్పి కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికైనా కానీ, దేనికైనా ఏదో మాకు అధికారం ఇచ్చారు, ఇంకా మాదే జీవితాంతం అధికారం అన్నట్టుగా ప్రవర్తించారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వెళ్ళనవసరం లేదు. ఎవరినైనా పంపి ఇదిగో మేము ఇలాగా చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు, మీ సూచనలు, అసలు మీ అభిప్రాయం ఏంటి, ఏం చేద్దాం, రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెడదామన్న అంశాన్ని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరైనా దూతలను పంపి చర్చించిందా? ఆ రోజు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశం ఉంటే పంపించాలి కదా. ఆయన పంపించలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన పట్టించుకుంటారు కదా, ఈయన పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ 2019లో అయిపోయింది మొత్తం. మళ్ళీ 2024లో మళ్ళీ ఎప్పుడైతే 2014లో ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఇప్పుడు మళ్ళీ కూటమి తరఫు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి 3 నగరాలని మనం కూడా అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ఆయన చెప్తుంటే దాన్ని ఎగతాళి చేస్తున్నారే కానీ దాన్ని పరిశీలించి ఈ రకంగా చేసుకుందామని ఇప్పటికైనా అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని కూడా అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసింది కాకుండా అది ఏంటిది మళ్ళీ పెళ్ళాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటూ టీవీ ఛానల్లో ప్రచారాలు. సరే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మేము అదే చేస్తున్నాం సిఆర్డీఏ అని జగన్మోహన్ రెడ్డి గారి మాటని మళ్ళీ మాట్లాడుతున్నారు. అదే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత ఈ రకంగా మనం ఓకే మంచి మా దగ్గర మేము అనుకున్న దగ్గర ఈయన కూడా అంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్న ఒక్క మాట మాట్లాడి ఉంటే రాష్ట్రం బాగుపడేది కదా. అందరూ గుర్తుంచుకోవాలి కదా ఇవన్నీ అందరూ ఆ పార్టీ కదా ఈ పార్టీ కదా, ఏ పార్టీ వాళ్ళైనా ఆలోచించాలి కదా. మనకు రాష్ట్రం కాదు ముఖ్యం, మన రాజకీయాలు మనకు ముఖ్యం. రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరికి పోతే మనకేంటి. సరే, ఒక సూచన కూడా సరిగ్గా తీసుకోలేని అసమర్థులుగా మనం ఉన్నామా? ఆ పార్టీ కదా ఈ పార్టీ కదా, ఏ పార్టీ అయినా ఎందుకు ఈ రకంగా ఒక సూచన కూడా సరిగ్గా తీసుకోలేమా? ఇక్కడ ప్రజలు ఓటేసేది ఆయన్ని బాగు చేస్తామని కాదు, రాష్ట్రాన్ని బాగు చేస్తామని. వాడు బాగు చేసుకోగలడు. రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పి ఓటేశారు. మీ పంతాలకు కాదు. సాంప్రదాయం ఏమైంది? కొత్తగా రాజధాని పెట్టాలి అంటే మీరే కలకాలం ఉంటారా? ఒకటి రాడా? ఆ రోజునే చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ గొడవలే లేవు కదా. అప్పుడు పనికిరాడు అవడు. మనకి ఈగోలు, రాష్ట్రం కన్నా ఈగో ఎక్కువ, మన ఈగో ఎక్కువ మనకి. ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి విషయాలని. ఏంటి మనం ఎన్నుకున్న ప్రజలు వాళ్ళైనా వీళ్ళైనా ఎప్పుడు చూసిన గొడవలు కాకపోతే వెళ్ళి అడగాలి కదా. ఇదిగో మేము ఇలాగా అనుకుంటున్నాం, ఏంటి మీ అభిప్రాయం ఏంటి అని అడగాలి కదా. ఆ రోజు అడగల. ఈ రోజు ఈయన ఒక నిర్ణయం, ఇదిగో ఇక్కడ ఇలా చెయ్యండి అని ఒక సూచన చేస్తుంటే ఎగతాళి. ఎవరికి ఉపయోగం నీ ఎగతాళి? ఉడికిన ముందు రేపొద్దున ఏ రోజైనా ఓడిపోయినా గెలిచినా ఉడికిన ముందు ప్రజలకు ఏం చేసాం అనేది ఒకటి ఆలోచన రావాలి కదా. నీకు ప్రశాంతంగా పడుకోవాలి కదా, మంచి చేసామన్న ఆలోచనతో. ఎవరికైనా, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. నాకు నేను మంచి చేసుకున్నాను, ప్రశాంతంగా నిద్రవుతున్నాను అని అనుకుంటే సరిపోద్దా? ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించుకుని ఇదిగో ఇలాంటి వాళ్ళని ఎవరిని ఎన్నుకుంటున్నాం ఏంటి. ఒక సూచన చేస్తేనే సహించలేని నాయకులు ఉన్న రాష్ట్రం అన్న. సూచన, ఒక సలహాను కూడా సహించలేకపోతున్నారు. ఇది దౌర్భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అంతే. రాష్ట్రం బాగుపడద్దని మనం కళ్ళ కూడా ఊహించుకోని అవసరం లేదు, ఊహించుకోవద్దు కూడా. ఏమన్నా తప్పులు మాట ఉంటే క్షమించండి.